ఏంటో కట్రా టు ఢిల్లీ అయితే రీచ్ అయ్యాము. దుర్గాగాడి జనరల్ వేసిన రాత్రి రాజుకి అయితే చలి పెట్టలేదు, తెచ్చ ఉందంట. అదే ఇప్పుడు మనాలి పోవాలి, టెంపో వస్తుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్ అయింది. మార్నింగ్ 12 o'clock అవుతుంది, 6 o'clock అయినట్టుంది. వెదర్ అయితే చాలా కూల్ అంటే చాలా కూల్ ఉంది. సార్ చూడండి, ఇది హాయ్ చెప్పు. ప్రయాణం మనాలికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. పైన లగేజ్ కడుతున్నాడు అతనే డ్రైవరు. లాస్ట్ టైం కేదార్నాథ్ పోయినప్పుడు, చార్ధామ్ పోయినప్పుడు కూడా అతనే వచ్చినాడు. హెవీ అంటే హెవీ డ్రైవర్. వస్తలేదు దుర్గా, ఓన్లీ మాటలే. స్లీప్ చూడు, 1 వీకింగ్ సర్లే వస్తలేదు. ప్రజెంట్ అయితే మనం మన ట్రావెలర్ని ఆపినాము ఫ్యూల్ ఫుల్ ట్యాంక్ చేయించడానికి. ఫ్యూల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసేటప్పుడు అయితే 1 లీటర్ వేస్ట్ అయిపోయింది. ఫుల్ టాప్అప్ చేపిస్తున్నారు. ఫ్యూల్ అయితే నియర్లీ మనకు 1 లీటర్ అయితే ఫ్యూల్ అయితే వేస్ట్ అయింది. చూడండి, 1 లీటర్ పైన అయితే ఫ్యూల్ అయితే వేస్ట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే పంజాబ్ టాక్టర్ చూడండి, పంజాబ్కి అయితే రీచ్ అయిపోయాం. బల్లే బల్లే దుర్గా, చలి ఎట్లుంది? చలి మామూలుగా ఉంది బ్రో. ప్రజెంట్ హిమాచల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపోలో ఉన్న ప్యాసింజర్స్ నేమ్స్ అన్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర అయితే మనీ పే చేయించుకుంటారు. ఆర్టీఓ ఛార్జెస్ వచ్చేసి 2200 సంథింగ్ వేశారు. ఇప్పుడు ఒక టెంపోకి 2200, 4400 అయితే ఆర్టీఓ ఛార్జెస్ వేశారు. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇదే ఆర్టీఓ ఆఫీస్. అయితే ఇక్కడ వెహికల్స్ ఆపి ఆర్టీఓ ఛార్జెస్ వేస్తారు, చెక్ చేస్తారు. ప్యాసింజర్స్ ఎవరెవరు, ఎంతమంది, వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు. చాలా టనల్స్ అయితే ఉంటాయి మనకు. నియర్లీ మనాలి రీచ్ అయిపో లోపల 11 టనల్స్ అయితే వస్తాయి. మన ప్రజెంట్ నేషనల్ హైవే టోల్ ప్లాజా వచ్చేసి బల్హాన్ టోల్ ప్లాజా. ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇదైతే మనం పాస్ అవుతున్నాము. ఇప్పుడు మనాలి ఇంకా 140 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ అయితే డిన్నర్కి అయితే ఆగినాము. చలి -6 degrees ఉంది. చలి గజ గజ వణికి వస్తుంది. మనాలిలో అయితే స్లోకాలు పడుతుంది. మనం పోతాను అట్లుంటుంది మనతో. మళ్ళీ ప్రజెంట్ మనమైతే డిన్నర్ వచ్చేసి దాల్ 240 రూపీస్, నార్త్ సైడ్ రోటీలు నైట్ డిన్నర్. ఇదే మనమైతే ఈ హోటల్లోనే డిన్నర్ తినిండేది. చూడండి, ఈ హోటల్లో వచ్చేసి చాలా సెలబ్రిటీస్ అయితే వచ్చారు ఈ హోటల్కి. ఫొటోస్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ అయితే రోడ్ వ్యూవే లేదు అసలు. చూడండి, 4 ఇండికేటర్స్ వేసుకొని చాలా స్లో అంటే చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నారు డ్రైవర్లు. ఏంది పొగ గాయ్స్. ఇప్పుడైతే మనం మనాలికి వెళ్తున్నాము. ఇంకా మనకి 100 కిలోమీటర్స్ ఉంది. సో మనకైతే చలి అయితే -6 degrees ఉంది గాయ్స్. రోడ్ అయితే అసలు ఏం కనపడలేదు. వెహికల్స్ అయితే వ్యూ అంటే ఉంటుందిరా, కరం కరం అంటుంది.
గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. దుర్గాబాయ్ వణికింగ్ సర్లే. మన రూమ్ నుండి విండో వ్యూ చూడండి. ఫుల్ స్నో ఉంది. ఎస్టర్డే అయితే స్నో పడింది, అందుకే ఇంత స్నో ఉంది. నార్మల్గా అయితే ఇంత స్నో ఉండదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం సోలాంగ్ వ్యాలీకి వెళ్తున్నాము. కోసం అయితే అన్న ఊల్ఫ్ వేసుకొని వచ్చాడు. అన్న ఒక్కసారి హాయ్. హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా అందరూ? ఎలా ఉంది వ్యూ? అయితే సూపర్ అన్న, వర్త్ చాలా వర్తున్నా. కళ్ళు చెదిరిపోయినాయంట. హర హర్ మహాదేవ్. ముందు మావుడు మహాదేవ్ ఉంటాడు, ముందే ఉండి నడిపిస్తుంటాడు మహాదేవ్ అందరిని. ఫ్రెండ్ అయితే సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తున్నాం గైస్. ఇలాగే ఏం జరిగిందో అప్డేట్ చూపిస్తూనే ఉంటాం. మనకు యాక్టివిటీస్ చేయాలంటే ఫస్ట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు అయితే డ్రెస్ చేసుకోవాలి. యాక్టివిటీస్ చేసేటప్పుడు అయితే 100% డ్రెస్ ఉండాలి. వీళ్ళైతే ఆ డ్రెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ ఒకటి మంది ఉంది కాబట్టి సోలాంగ్ వ్యాలీకి అయితే టెంపోలు అయితే అలో లేదు, ఓన్లీ 4x4 అయితే వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు బన్నీ బిట్కింగ్ 4x4 అయితే వెళ్తున్నాం. చూసారా మనకైతే కింద స్నో చూడండి, కింద మనం సోలాంగ్ వ్యాలీకి వెళ్ళే రూట్ అయితే ఇదే. ప్రజెంట్ వెహికల్స్ అయితే చూడండి, వెహికల్స్ ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయి. చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్. ప్రజెంట్ మన ఓన్ వెహికల్స్ వచ్చినప్పుడు అయితే మనము డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్నోలో బ్లాక్ ఐస్ ఉంటుంది. బ్లాక్ ఐస్ వచ్చేసి మనం బ్రేక్ కొట్టుకోకుండా డ్రైవింగ్ చేయాలి. 100% మనం అనుకున్నంత ఈజీ అయితే ఉండదు స్నోలో డ్రైవ్ చేయడం. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏవిటీ బైక్ కనిపిస్తుంది కదా, దీంట్లో కూడా సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తూనే ఉంటాయి. పర్ పర్సన్ వచ్చేసి వీళ్ళు 500 to 1000 ఛార్జ్ చేస్తారు. మనల్ని అయితే సోలాంగ్ వ్యాలీకి డ్రాప్ చేస్తారు. మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి, రోడ్ అయితే లేదు. ఇటు సైడ్ దుర్గా చూడండి చూసుకొని వస్తాను. రే ఇటు సైడ్ ముందర చూసుకుంటారు. ఇది పాపా చూడండి గైస్, ఇలాంటి అయితే మనీ హైయెస్ట్ బ్యాచ్ అయితే పోతుంది. సో వీళ్ళకి నుంచి మనం ఎలాగైనా 1,00,000 రూపాయలు కొట్టేయాలి ఫ్రెండ్స్. మనీ ఈస్ట్ స్పాట్ అంతా ఇక్కడ ఉంది. మనీ ఈస్ట్ కదా. ఇక్కడ చూడండి రైస్, ట్రాక్టర్ చూడండి. ప్రజెంట్ వీడియో అయితే ఆటో మాత్రం అయితే వెళ్ళిపోతాను. చూడండి, చాలా ఎక్స్పీరియన్స్, జస్ట్ మిస్. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్ చేసి. సోలాంగ్ వ్యాలీకి వెళ్ళేటప్పుడు అయితే ప్రజెంట్ సైడ్ వ్యూ ఇలా ఉంది చూడండి. ఫుల్ స్నో సైడ్ అయితే చాలా స్నో ఉంది. ప్రజెంట్ చూడండి, వెహికల్స్ పైన అయితే స్నో ఉంది. ఇవైతే సోలాంగ్ వ్యాలీ నుండి వస్తున్నాయి. ఎవరో బైక్ వేసుకొని వచ్చినట్లున్నారు కపుల్స్. జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం గాయ్స్. గోప్రోలు అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ గోప్రోస్ అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ గోప్రోస్. డబల్ జిప్ లైన్ సేమ్ ఈక్వల్ లైట్ ఉండే వాళ్ళు హ్యాండ్ అలా పట్టుకొని వెళ్ళాల్సింది. ఇప్పుడు మనతో పాటు దుర్గాబాయ్ నేను అయితే పోతాము. వాళ్ళైతే గోప్రో అయితే ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర Insta360 ఉంది కాబట్టి నేను Insta360 దుర్గా గోప్రో పట్టుకొని పోతాను. అసలు కిందగా పడిన చేయి ఇడిసినా నరుకు అనుకో నరుకుతా.
కెమెరాస్ తెచ్చుకోకుండా వాళ్ళైతే మనకి గోప్రో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే వాళ్ళు మనం ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా వాళ్ళు మనతో వచ్చి హెల్ప్ చేస్తారన్నమాట. ఇంతే గైస్, బాయ్. రివర్స్ చేయదులేడు. సిచ్యువేషన్ ఎలా ఉంది? హాయ్ హాయ్ చెప్పండి సార్. మధ్యలో మీకు స్టక్ అయిపోయినప్పుడు ఏమనిపించింది సార్? ఆల్మోస్ట్ గోయిందా, బట్ the trip was good and the zip line was too good. ప్రజెంట్ సోలాంగ్ వ్యాలీకి అయితే రీచ్ అయినాము. మొత్తం అన్ని జిప్సీలు, మహేంద్రాలే కనబడలేదు అసలు. జిప్సీ ఓన్లీ 4. మారుతి సుజుకి అంటే తక్కువ అంచనా వేసిన వాళ్ళు. అంటే ఫ్లవర్ ఫైర్, వైల్డ్ ఫైర్. సోలాంగ్ వ్యాలీకి వచ్చేసిన. మంచి అయితే హెవీ అంటే హెవీగా ఉంది. చూడండి ఏం వీళ్ళు చూడు టాటా. ఇదైతే ఫుల్ హార్డ్ అయిపోయింది స్నో. జిప్సీ, మారుతి సుజుకి జిప్సీ ఓన్లీ 4x4 ఒకటే అలా అవుతుంది. వీళ్ళైతే స్నోలో ఎంజాయ్ చేస్తాను. మనం వెహికల్స్ సైడ్ అయితే వెళ్ళకూడదు. చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బ్లాక్ ఐస్ ఉంది కాబట్టి వెహికల్ అయితే ఇక్కడ స్టక్ అయిపోయింది. చూడండి, వాళ్ళైతే చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్. 20 to 30 సెకండ్స్లో అయితే వెహికల్ని అయితే తీసారు. చూడండి, మనకు ఎక్స్పీరియన్స్ లైన్ అయితే స్నోలో డ్రైవ్ చేయడం అంటే చాలా కష్టము. మనం అనుకున్నంత ఈజీ కాదు. బ్రేక్ కూడా కొట్టుకోకుండా డ్రైవ్ చేయాలి స్నోలో. బ్లాక్ ఐస్ ఉంటుంది. అండ్ ఫోటోషూట్ అయితే అయిపోయింది. కాళ్ళు అయితే అసలు చెప్పలేను. 2 pairs సాక్సెస్ వేసుకున్నా జుమ్మంటాను ఎక్కడ ఒక్కడైతే. నేనేదో ఫారెన్లో ఉన్నట్టుంది కదా డ్రెస్. ప్రజెంట్ ఇవైతే బ్యాగ్స్ అంటే వెహికల్స్ దగ్గర పెట్టేసేసినాం. సోలాంగ్ వ్యాలీకి ఎందుకంటే వచ్చేది అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడానికి. ఇక్కడ చూడండి, స్కేటింగ్, ట్యూబ్ స్లైడ్, జిప్లను అయితే మనకు వచ్చే దారిలోనే చేపిస్తారు. మనకు వచ్చేసి 500 పడుతుంది ఒక్కొక్క యాక్టివిటీ. టోటల్ 3 యాక్టివిటీస్ వచ్చేసి 1500 రూపీస్ పడతాయి. మనకు యాక్టివిటీస్లో ఏమేమి వస్తాయంటే ట్యూబ్ స్లైడ్, జిప్ లైన్,
స్కేటింగ్ అయితే వస్తుంది. 1500 రూపీస్. మైకేల్ జాక్సన్ మాత్రమే తగ్గేదే లేదు. సోలాంగ్ వ్యాలీలో ట్యూబ్ స్లైడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి బన్నీ బ్రో ఉన్నాడు. బన్నీ బ్రో అయితే చిన్నపిల్లలందరినీ బ్లాక్ ఐస్ ఉంటుంది కాబట్టి స్కిడ్ కాకుండా చాలా కేర్ఫుల్గా ట్యూబ్ స్లైడ్ అయితే చేపిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి దగ్గరుండి చూసుకుంటున్నాడు. స్నో యాక్టివిటీస్ అన్నీ అయితే అయిపోయినాయి. ప్రజెంట్ అయితే రూమ్కి వెళ్తున్నాం. కూల్ అయితే యాక్టివిటీస్ అయితే బన్నీ అన్న అయితే చాలా అంటే చాలా అఫోర్డబుల్గా సూపర్గా చేయించారు గైస్. దగ్గరుండి అయితే చేయించాడు మనకి. బన్నీనే ఫోటో తీసినాడు మా అందరికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బన్నీ అన్న మళ్ళీ ఇంతగా దగ్గర నుంచి వచ్చి ఇలా చేస్తాడని. సో డౌటే లేదు గాయస్. మేము ఇంతకు ముందే కేదార్నాథ్కి వచ్చి మళ్ళీ మనాలికి బన్నీ బాయ్తోనే వచ్చినాం. సో ఎవరైనా ఫస్ట్ టైం రాకుండా పర్లేదు, ఆప్షన్ మాత్రం బన్నీనే సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. 4x4 వెహికల్స్ అన్నీ ఓన్లీ 4x4 వెహికల్సే. చూడండి ఇక్కడ సోలాంగ్ వ్యాలీ నుంచి అయితే వెహికల్స్ అన్నీ మనాలికి పోతున్నాయి. చాలా స్లో అంటే చాలా స్లోగా మూవ్ అవుతుంటాయి వెహికల్స్ అయితే. చాలా కేర్ఫుల్గా మనమైతే చూడండి ఇలా వెహికల్స్ వెళ్ళే రూట్ కాకుండా మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది. ఈ రూట్లో వెళ్తాం మనం ఇప్పుడు. స్కిడ్ కాకుండా చాలా స్లో అంటే చాలా స్లోగా వెళ్ళాలి. చూడండి ఇక్కడ అందరూ దిగుతున్నారు. బన్నీ బ్రో అండి అందరినీ స్లోగా దింపుతున్నాడు. ఎందుకంటే మనకు స్కిడ్ అవుతాయి. మీకు ఇప్పుడు చెప్తే కాదు ముందర చూపిస్తారండి ఎలా ఉంటుందో. స్కిడ్ అవుతుంది. మనకైతే 100% మనం అనుకున్నైతే ఈజీ అయితే ఉండదు. మనాలి సోలాంగ్ వ్యాలీ అనుకుంటారు కదా 100% పోవాలి రావాలని. అనుకున్నంత ఈజీగా అయితే ఏది ఉండదు. మీకు చెప్తే నమ్మరు. ఇప్పుడు మీరు చూడండి, నేను అప్పుడు చూపిస్తాను. మన వాళ్ళు అయితే ముందర పోతున్నారు. చాలా స్లో అంటే చాలా స్లోగా వెళ్ళాలి. స్కిడ్ అవుతారు. అబ్బా చూడండి స్కిడ్ అవుతారు. ఇలా ఉంటుంది. అనుకున్నంత ఈజీ అయితే ఉండదు అసలు. ఇప్పుడు డైలీ వచ్చే వాళ్ళే మనకు జారి పడుతున్నారు. ఇప్పుడు చూడండి ఇతనైతే టీ షాప్ ఏదో ఉంది. ఇతను ఎలా స్లోగా వెళ్ళొస్తున్నాడు. లాస్ట్ ఆప్షన్ ఇతను చూడండి. ఇలా వస్తే చాలా అంటే చాలా బెటర్. దీనికి మించిన ఆప్షన్ ఉండదు. పడుకోకుండా రావాలంటే ఎవరైనా స్లైడింగ్ చేసుకుంటూ పోతే చాలా బెస్ట్ ఆప్షన్. చైన్ వేస్తారు, గ్రిప్ దొరికే. సార్ చూడండి ఎలా పోతాడు. మనం పోదాం పండి. సార్ని లేపుకొని చాలా సేఫ్గా అంటే చాలా సేఫ్గా పిలుచుకొని పోదాము. మనతో పాటు సార్ అయితే ఉన్నాడు. సార్ చూడు చాలా పదే పదే జారింగ్స్. సోలాంగ్ వ్యాలీ నుంచి మనాలికి 18 వెహికల్స్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. స్లోలో దానికి ఏం మనమైతే స్నోలో స్కిడ్ కాకుండా లెగ్స్ ఇలా సైడ్కి పెట్టుకుంటూ స్లోగా అంటే స్లోగా వెళ్తే స్కిడ్ కావు. మనం ఇన్కేస్ స్కిడ్ అయినా మ్యాక్సిమం పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చూడండి దుర్గా చూడండి ఎలా వెళ్తున్నాడు. ఇప్పుడు నేనైతే తార్ రాక్స్లో ఉన్నాను. బన్నీ బ్రో అయితే నన్ను తార్ రాక్స్లో కూర్చోబెట్టి బన్నీ బ్రో అయితే ఆ కార్లో వెళ్తున్నాడు. చూడండి అసలు బన్నీ అయితే చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నాడు. మేమైతే 2.5 hours నుంచి ట్రాఫిక్లోనే ఉన్నాము. ఎందుకు అనుకుంటుంటే ఆ ట్రాఫిక్ వచ్చేసి ఈ స్లైడ్ ఉంది, స్లైడ్గా డౌన్ ఉంది. వెహికల్స్ అయితే స్నోలో బ్లాక్ ఐస్ ఉంటుంది కాబట్టి స్కిడ్ అవుతున్నాయి. చూడండి చాలా స్లోగా అంటే చాలా స్లోగా వెళ్ళాలి. ఇన్ కేస్ స్లోగా కాకుండా వెళ్ళిపోతే మనం సైడ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి దీనికైతే మన సైడ్ ఉన్న ఒక కార్ ఉంది. దానికైతే 2 టైర్స్కి చైన్ వేసినారు గ్రిప్ దొరికే కోసం. ఈ కార్కి అయితే మనకు చూడండి గ్రిప్ వేసినా స్కిడ్ అవుతున్నాయి టైర్లు అయితే. అదో చూడండి ఇలా స్కిడ్ అవుతున్నది ఎందుకంటే బ్లాక్ ఐస్ ఉంటుంది. కార్కి అయితే గ్రిప్ దొరకదు. దానికోసమే చైన్స్ వేస్తారు. మనకైతే సేఫ్గా వెళ్ళడానికి. చైన్స్ లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. మన ఓన్ వెహికల్స్ వేసుకొని వస్తామని అనుకుంటాము. అనుకున్నంత ఈజీ అయితే ఉండదు. మనకైతే ఐస్ ఉంటుంది. మనకు తోలాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్సే తోలేకపోతున్నారు. మనం అనుకున్నంత ఈజీ అయితే ఉండదు. మనం సోలాంగ్ వ్యాలీ నుండి మనాలికి అయితే వెళ్తున్నాం. మనాలికి ఇంకా 9 kilometers ఉంది. ఎయిర్పోర్ట్ 61 kilometers అయితే ఉంది. ఇక్కడ చలి వణికి సట్లే. మనకైతే సౌత్ సైడ్ డిన్నర్ పెట్టేశాడు. ఎందుకంటే మన వాళ్ళే కాబట్టి రైస్ దాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Part 2 is coming soon.